హైటెక్ కోర్టు అధునాతన సౌకర్యాలతో నభూతో అనిపించేలా నిర్మాణం కాబోతున్న నూతన హైకోర్టు భవన సముదాయం 2583 కోట్ల ఖర్చుతో 100 ఎకరాల్లో 10 బ్లాకులట 36 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ నమూనాలో ప్రవేశ ద్వారం 8.4 లక్షల చదరపు అడుగుల్లో 6 అంతస్తుల్లో ప్రధాన కోర్టు భవనం. అడ్వకేట్ జనరల్ బ్లాక్ కూడా 6 అంతస్తుల్లోనే 35,530 చదరపు అడుగుల్లో ప్రధాన న్యాయమూర్తి బంగ్లా. 63 మంది జడ్జిల కోసం 2,67,000 చదరపు అడుగుల్లో క్వార్టర్స్. జడ్జిల స్టాఫ్ కోసం 96,500 చదరపు అడుగుల్లో నివాసాల ఏర్పాటు. ఒకేసారి 2,800 కార్లు నిలిపేలా పార్కింగ్ సదుపాయం. పచ్చదనానికి ప్రాధాన్యం, కోర్టు చుట్లు మొక్కలు, మొత్తంగా 3 డిజైన్లు. ఇది ప్రాథమిక నమూనా అట. హైకోర్టు నూతన భవన సముదాయం కోసం ప్రతిపాదించిన డిజైన్ అటిది. కోర్టు ఇట్లుంటుందట. ఇప్పుడు దీనికి ఏం తొందర వచ్చిందండి? ఈ హైటెక్ కోర్టు, హైటెక్ స్కూల్ కట్టండి, హైటెక్ హాస్పిటల్ కట్టండి. హైటెక్ కట్టాల్సి మామూలు హాస్పిటల్స్, మామూలు స్కూల్ కూడా లేవు కదా. ఉన్న స్కూల్లో కనీసం సిమెంట్ సున్నం వేసినోడు దిక్కులేడు. సున్నం తర్వాత కనీసం పెచ్చులు ఊడిపోతూ ఉంటే దాన్ని ఊడిపోకుండా నిర్మాణం చేసినోడు లేడు. ఇప్పుడు హైటెక్ కోర్టుకి ఏం తొందర వచ్చింది? కోర్టు లేదా, ఉన్నది కదా. కష్టమో నష్టమో కొంత ఇబ్బంది కూడా ఏముంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అవసరమైన కోర్టు, ఉపయోగపడ్డ కోర్టు తెలంగాణ రాష్ట్రానికి సరిపోతలేదా? సరే సరిపోతలేదు, ఇంకా కొత్తది కట్టాలని అనుకోని ఉండొచ్చు. ఇప్పుడు అది ప్రాధాన్యత అంశమా? ఏడాది రాజేంద్ర నగర్ దగ్గర 100 ఎకరాలు ఏమో కేటాయించారు కదా, అది కూడా పెద్ద గొడవ. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ ఎట్లా తీసుకుంటారని పిల్లలంతా గొడవ చేశారు. హైకోర్టు నూతన భవన సముదాయం అత్యంత విశాలంగా అధునాతనమైన సౌకర్యాలతో చరిత్రలో నిలిచిపోయే విధంగా భవిష్యత్తు తరాలు అబ్బురపడే రీతిలో నిర్మాణం కాబోతున్నది. హైకోర్టు భవన నిర్మాణం తాలూకు ప్రాథమిక నమూనా ఇప్పటికే సిద్ధమైంది. దీని ప్రకారం నిర్మాణం సాకారమైతే గనుక నభూతో అనిపించేలా హైకోర్టు భవన సముదాయం కళ్ళగట్టబోతున్నది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల్లో హైకోర్టు నిర్మాణం జరగబోతున్నదట. దాదాపు 2,583 కోట్లు కావాలన్నట. దీనికి మొత్తం 100 ఎకరాల్లో కట్టబోతున్నారట.